ఉస్మానియా యూనివర్సిటీలో మనకైతే ఒక మహిళ అయితే గేటు దగ్గర అయితే 38 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నది. మరి తను ఎందుకు చేస్తూ ఉంది, తనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. మేడం మీ పేరు? థ్యాంక్ యూ లెజెండ్ టీవీ ఇక్కడ వచ్చినందుకు నా నా ప్రాబ్లమ్ తెలుసుకొని మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి డాక్టర్ పద్మజ, జ్యోతి పద్మజ. ఐ హావ్ డన్ మై పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అవార్డ్ అయిపోయింది 2013. ఓకే, సో అప్పట్లోనే నాకు యాక్చువల్లీ నేను ఎస్సీ మాల. సో ఎస్సీ అని చెప్పేసి వీళ్ళు నాకు ఫస్ట్ 2005లో అడ్మిషన్ ఇవ్వలేదు. తర్వాత నా క్లాస్మేట్ గురురాజ్ అని అతను నిజాం కాలేజ్లో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఏమంటే ఒక సిఎస్ఆర్ ఫెలోషిప్ లేదు, ఒక సెట్ లేదు, ఏం లేదు. జస్ట్ ఎంఎస్సీ మీదనే అతనే కాదు చాలా మందికి అప్పట్లో జస్ట్ ఎంఎస్సీ మీదనే జాబ్స్ ఇచ్చారు, అడ్మిషన్ ఇచ్చారు, పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చారు ప్లస్ జాబ్ ఇచ్చారు. నాకేమో జాబ్ ఇవ్వలేదు. నేను తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళ కమిట్మెంట్స్, ఫీమేల్ అంటేనే కమిట్మెంట్స్ ఉంటాయి. కొందరిని టార్గెట్ చేస్తారట, వాళ్ళు నన్ను టార్గెట్ చేసేసారు. నువ్వు మాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నీకు అడ్మిషన్ ఇస్తామని అన్నారు. నేను సైలెంట్గా ఉన్నాను. లాస్ట్కి ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు తీసుకున్నారు నాకు. సో అడ్మిషన్ తీసుకున్నాక అతని బిహేవియర్ చేంజ్ అయిపోయింది. అంతకుముందు బాగుండే సార్, బిహేవియర్ చేంజ్ అయిపోయింది. అతను నన్ను హరాస్ చేశారు. తర్వాత అయితే ఆ మూమెంట్లో మళ్ళీ ప్రొఫెసర్ సిరసాని సత్యనారాయణ వైస్ ఛాన్సలర్ అతను ఇన్వాల్వ్ అయిపోయి, అంతకుముందు అతను ఫ్రెండ్లీగా ఉంటేనే అడ్మిషన్ ఇస్తానని అన్న వ్యక్తి సిరసాని సత్యనారాయణ తర్వాత మొత్తానికి ఇన్వాల్వ్ నా గైడ్ని పక్కకు జరిపేసేసి అతనే నాకు గైడ్గా ఉన్నట్టుగా నటించి నన్ను చాలా హరాస్ చేశారు లోపల. ఉస్మానియా యూనివర్సిటీలో కుల వివక్షతను చూపించడం అది ఎంతవరకు తీసుకోదలిగిన విషయం? యాక్చువల్లీ ఇట్ ఈస్ బిగ్ క్రైమ్. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ 38 days నేను బీయింగ్ ఏ డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ ఒట్టిగానే రాదు కదా. నేను కష్టపడితే, నేను ఏదో డబ్బులు ఇచ్చేసి కొనుక్కోలేదు. నేను 15 to 18 hours కష్టపడితేనే నాకు అవార్డు వచ్చింది. అయితే అది పెద్ద క్రైమ్, వాళ్ళు చేసేదే పెద్ద క్రైమ్. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే మేము ఎవరినైనా మేనేజ్ చేయగలము, నువ్వు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నువ్వు మమ్మల్ని ఏం చేయలేము, నీ లైఫ్ స్పాయిల్ చేసేసాను, మేము జైలుకి పంపించాము, నీకు గవర్నమెంట్ జాబ్ రావద్దని కన్విక్షన్ వేయించాము, నీకు జైల్లో కూర్చోబెట్టాము, నీకు ఇక్కడ ఎక్కడ జాబ్ ఇవ్వకుండా 10 years నుంచి నిన్ను అణిచివేసాము, ఇంకా అణిచివేస్తాము, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు నాకు. అయితే ఇప్పుడు మీరు 38 days అయింది కదా, 38 daysలో మిమ్మల్ని ఎవరైనా కలిసారా? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వారు కానీ అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని కలిసారా? అవునండి, నన్ను మీట్ అయ్యారు. ఎస్టర్డే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మీట్ అయ్యారు. యాక్చువల్లీ సార్ హీ వాజ్ లా ప్రొఫెసర్. అతను మీట్ అయ్యారు. చాలా బలంగా వాయిస్ అనేది రిలీజ్ చేశారు. TV9 వచ్చారనమాట నిన్న. కానీ వాళ్ళు TV9 వాళ్ళు TR8 వాళ్ళు వాయిస్ ఇవ్వలే, కానీ మనకు నవ తెలంగాణలో వచ్చింది, ఈరోజు న్యూస్ వచ్చింది. మీరు మాత్రం ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వకుండా ఇలాగే సతాయిస్తే మేము SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేస్తాము అని సార్ నాకు సపోర్ట్ చేశారనమాట. సో అయినా ఏం రెస్పాన్స్ ఏం లేదు. వీళ్ళు చాలా ప్లాన్, ఇదంతా ఒక ప్లాన్ 10 years నుంచి బలంగా ఎప్పుడైతే అప్పట్లో ఎవరైతే ఉన్నారో బలంగా వెనకాల సమ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ MSN రెడ్డి, PSN రెడ్డి, వీరారెడ్డి, ఇంకా చాలా మంది, ఇట్లా చాలా ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నారు అనమాట. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరినీ నేను స్టూడెంట్ని, వాళ్ళందరూ ఆల్రెడీ ఇల్లీగల్ మనీ చాలా ఉంది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు పడేసి ఏమంటారు తెలుగులో ఒక సెంటెన్స్, డబ్బులు పడేసి చూస్తున్నారు. అంటే చూస్తున్నారు నన్ను, అనేబుల్ టు సే దట్ సెంటెన్స్. అంటే నా లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసేసిండ్రు వీళ్ళు. ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ లైఫ్ని స్పాయిల్ చేశారు, పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేశారు. వీళ్ళే ఒక వ్యక్తిని, చందా నాగేశ్వరరావు అనే వ్యక్తిని నా మీదకి పంపించి మానభంగం చేయించారు. ఆ వ్యక్తి మళ్ళీ మారి అతను వచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. అతని కట్ట ఇప్పుడు నేను 1 crore rupees డౌరీ ఇస్తే నేను అతను సంసారం చేస్తాడట. ఎందుకంటే వీళ్ళు అడ్మిషన్ ఇవ్వలే, నా హస్బెండ్కి అడ్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్ ఇవ్వనందుకు నువ్వు 1 crore rupees కట్నం ఇస్తే నీతో సంసారం చేస్తలేదు, ఎవరికి చెప్పుకోపో, ఎవరు ఏం చేయలేరు, నువ్వు SCవి, నువ్వు తక్కువ క్యాస్ట్ అని నా హస్బెండ్, వీళ్ళందరూ. ఇప్పుడు ఇందులో మీ హస్బెండ్ పాత్ర కూడా ఉందా? నా హస్బెండ్ 100% ఉంది. ఎందుకంటే సిరసాని సత్యనారాయణ XVC సార్, అతను క్యాస్ట్, ఇతను నా హస్బెండ్ పెరికా క్యాస్ట్. ఈ పెరికోళ్ళు ఎంత డేంజర్ అంటే నేను సొసైటీలో చూస్తున్నా. ఒక అమ్మాయి లా చదివింది, ఆ అమ్మాయిని ఇట్లా ఒక గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇట్లా బ్లడ్ వచ్చేలాగా కొట్టినా కానీ ఆ అమ్మాయి SC అని చెప్పేసి నాచారం పోలీస్ స్టేషన్లో వెళ్తే అట్లీస్ట్ FIR చేయలేదు. ఎందుకు మీ పైన ఇంత చూపడం, ఇంత విచక్షణ చూపడం ఎందుకు? ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ క్యాస్ట్ ఇంత, అంటే యూనివర్సిటీ లెవెల్లో క్యాస్ట్ అనేది ఇంత ఘోరంగా వీళ్ళు ఈ విధంగా క్యాస్ట్ ఫీలింగ్ మనసులో పెట్టుకొని వాళ్ళ బ్రెయిన్ హార్ట్లో పెట్టుకొని పర్సనల్ గ్రెడ్జ్ పెంచుకొని ఇట్లా ఈ విధంగా చేస్తారని అనుకోలేదు. ఈ విధంగా నష్టం. ఇప్పుడు నీకు ఒక్కదానికైనా క్యాస్ట్, మిగతా వాళ్ళకు కూడా, మీ లో క్యాస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇలానే ఉంటుంది. ఒక హిందీ మేడం మీట్ అయ్యారు నన్ను.
ఆవిడ హిందీ పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. ఆవిడకైతే 20 ఇయర్స్ నుంచి జాబ్ ఇవ్వట్లేదు. ఇలా చాలా మంది ఉన్నారు కానీ ముందుకు రావట్లేదు, మీడియా ఎదురుగా రావట్లేదు. నాకేంటంటే నేను మనసులో పెట్టుకొని నేను అట్లా బాధపడుతూ నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను కో ఎడ్యుకేషన్ చదువుకున్నాను, నేను టీచర్స్తో ఉన్నాను, నేను టీచర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అందుకని నేను బయటకు వచ్చి చెప్పడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు పిహెచ్డి డిపార్ట్మెంట్కు అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశారు కదా, మీరు ఆ డిపార్ట్మెంట్ కాడ ఏదైనా చేస్తే తెలుస్తుంది కానీ గేట్ కాడ చేస్తున్నారు, అంత ఎందుకు వచ్చిందంటే? కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పోలీస్ వాళ్ళని పంపించేసి పోలీస్ వాళ్ళు మన వీడియో తీసుకునేటప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు, వీడియో లేకుండా ఒక విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ ధర్నా చేసావనుకో నిన్ను మేము చంపేస్తాము, గతంలో నీకు లైఫ్ లేకుండా చేస్తాము, నీ మీద దొంగ కేసు బనాయించి కన్విక్షన్ వేయించాము, ఇప్పుడు కూడా నీ మీద కేసులు పెట్టి నేను చంపేస్తాము, నేను బతకనివ్వము, నువ్వు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపో, నువ్వు ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళినా కానీ నువ్వేం చేయలేవు మమ్మల్ని అంటే వాళ్ళకి ఒక భయం అనేది లేకుండా అయిపోయింది. టీచర్ అంటే టీచర్ లాగానే ఉండాలి. హై గ్రేడ్ టీచర్ ఇస్ నథింగ్, ప్రొఫెసర్ ఇస్ నథింగ్ బట్ హై గ్రేడ్ టీచర్. ఒక ఆడబిడ్డకి లైఫ్ ఇవ్వాలా, లైఫ్ తీసేయాలా? వీళ్ళు నన్ను 10 ఇయర్స్ నుంచి లైఫ్ తీసేశారు, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకి అండ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్కి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ గవర్నమెంట్, యాక్చువల్లీ కాంగ్రెస్లో ఉన్న సోనియా గాంధీ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారిని మీరు చీఫ్ మినిస్టర్ చేసినందుకు. సో మమ్మల్ని కూడా కొంచెం చూడండి, మేము ఎస్సీ, మా లైఫ్ పోయింది, యూత్ లైఫ్ అనేది నేను కోల్పోయాను. ఒక సైడ్ ఒకడు మానభంగం చేయడం, ఇంకో సైడ్ వీళ్ళు నన్ను సెక్షువల్ హరాస్మెంట్ చేయడము, కమిట్మెంట్స్ని ఇస్తేనే నీకు జాబ్ ఇస్తామని కండిషన్స్ పెట్టడము, ఇవన్నీ నేను అనుభవించా 10 ఇయర్స్ నుంచి. సో నేను వీళ్ళని కూడా వీసీ అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ని మీరు కూడా మారాలి. అట్లా పర్సనల్ గ్రడ్జ్ పెంచుకో, ఒక ఆడబిడ్డని నా మీద పర్సనల్ గ్రడ్జ్ పెంచుకొని మీరు సాధించేది ఏం లేదు. కాకపోతే నా నోటి దగ్గర అన్నం తీసేశారు. ఓకే, సో అలాంటి పనులు ఇంకా నెక్స్ట్ కంటిన్యూ కావద్దు అంటే ఇప్పుడు మీరు నాకు ఇక్కడ అవమానం జరిగిన దగ్గరే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే నాకు జాబ్ ఇవ్వాలి. ఎందుకంటే నాకు పార్ట్ టైం జాబ్స్ కూడా వీళ్ళు అమ్ముకుంటున్నారు. నాకు ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి నేను రెస్పెక్ట్గా బతకాలి. నన్ను డిఫేమ్ చేశారు, డిస్రెస్పెక్ట్ చూపించారు కాబట్టి నాకు ఇక్కడే జాబ్ కావాలి. నాకు ఇప్పుడు జాబ్ ఇవ్వకపోవడానికి కారణం తక్కువ కులం అనేనా, లేకుంటే తక్కువ క్యాస్ట్ ఒకటి, నెక్స్ట్ కమిట్మెంట్స్ గురించి. అవి కమిట్మెంట్ ఎక్కువ తక్కువ కులం కాబట్టి ఇవి రెండు ఉండడం వల్లనే ఇవ్వట్లేదు అంట. ఎస్, నేను 10 ఇయర్స్ నుంచి ఫేస్ చేశాను. బికాస్ మనకి గాడ్ హ్యాస్ గివెన్ ఓన్లీ వన్ హార్ట్. ఆ హార్ట్ అది వాళ్ళు ఎంత అయితే నన్ను ఇన్సల్ట్ చేసి, నన్ను అవమానం చేసి, బాధ పెట్టి, దుఃఖపెట్టి, అన్నం లేకుండా చేసినా కానీ ఈ హార్ట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు అది ఇంకా రిసీవ్ చేసుకోలేకపోతుంది. అది నిండిపోయి ఓవర్ఫ్లో అవుతుంది బాధ. నేను హ్యూమన్ బీయింగ్ కదా, నేను ఇప్పుడు ఒక జంతువులు దున్నపోతే అది అవతలలో పొడుస్తుంటే చంపుతుంది. నేను హ్యూమన్ బీయింగ్. సో నేను దున్నపోతలాగా నేను బిహేవ్ చేయలేను. నాకు కైండ్ హార్ట్ ఎక్కువ ఉంది. నేను మంచి మర్యాద గల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు అవమానం ఇక్కడే చేశారు వీళ్ళందరూ. నాకు ఇక్కడే జాబ్ కావాలి. ఇప్పుడు పిహెచ్డి చేసిన పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉంటే మరి ఎంఎస్సి చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది, చూశాను. కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు. నిన్నగాక మొన్న నువ్వు పిహెచ్డీని పక్కకేసేసి ఊరికే 10 ఇయర్స్ నుంచి ఎంఎస్సి వాళ్ళకి జాబ్ ఇచ్చి నువ్వు యూనివర్సిటీని పాడు చేస్తున్నారు కదా. వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి లైఫ్ ఇచ్చి లివ్ చేస్తున్నారు. ఇక్కడేమో మా ఎస్సీ ఉమెన్ మమ్మల్ని ఏమో ఇట్లా అనిచేస్తున్నారు 10 ఇయర్స్ నుంచి. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రొఫెసర్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళే కానీ వాళ్ళు క్యాస్ట్ పరంగా ఏం విభేదాలు అయితే చూపించద్దు, కానీ ఇక్కడ చూపిస్తున్నారని మీరు అంటున్నారు కదా, దీన్ని ఏ విధంగా తీసుకోగలిగిన విషయం? సో గవర్నమెంట్ ఏంటంటే పట్టించుకోవడం లేదు. గవర్నర్ మనకి యాక్చువల్లీ వైస్ ఛాన్సలర్ పైన ఛాన్సలర్ ఉన్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు కదా. మొన్నటి వరకు మనకు అందరికీ తెలుసు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పడుకునేవాడు. సో వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. వీళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళని సస్పెండ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకే రెచ్చిపోతున్నారు. కానీ అది తప్పు. ఇట్లా ఒక అమ్మాయిని మీరు టార్గెట్ చేయడం తప్పు. ఇది టార్గెట్ చేస్తున్నారు మీరు. ఇది టార్గెట్ కాబట్టే కదా. ఇది ఒక డాక్టరేట్ని నేను ఇట్లా రోడ్డు మీద ఈ విధంగా మీరు నన్ను రోడ్డు మీద వేసారు. ఏం చేయదలుచుకున్నారు అంటే మీ వల్ల మేము చనిపోవాలా అంటే నా పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి చదివించారు. ఈ రోజు నేను చనిపోవడానికా? నా నోటి దగ్గర వీళ్ళు అన్నం తీసేయడానికా? మెరిట్ గురించి మాట్లాడుతున్నారు. అందరికి తెలుసు, యూనివర్సిటీలో అందరికి తెలుసు ఎవరెవరికి మెరిట్ ఉంది, ఎవరికి మెరిట్ లేదు. ఉమెన్ సిఎస్ఆర్ ఉమెన్ గురించి, నేను ఉమెన్ కాబట్టి ఉమెన్ గురించి మాట్లాడతాను. ఉమెన్లో ఎంతమందికి సిఎస్ఆర్ ఫెలోషిప్ ఉంది? అక్కడ
అక్కడ మెరిట్ లేని వాళ్ళకి సిఎస్ఆర్ ఫెలోషిప్ లేని వాళ్ళకి అందరికీ అడ్మిషన్స్ ఒట్టిగానే అడ్మిషన్ ఇచ్చేసి జాబ్ కోటి ఉమెన్స్ నిజాం కాలేజ్ సైఫాబాద్ బీజీ కాలేజ్ ఇట్లా జాబ్స్ ఇచ్చేసి వాళ్ళని ఇట్లా లిఫ్ట్ చేశారు. అంటే నీకు నచ్చితేమో మీరు ఆ విధంగా లిఫ్ట్ చేస్తారు, మీకు నచ్చకపోతే ఇలా సప్రెస్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నిరుద్యోగుల భిక్షాటన అని పెట్టారు కదా, మరి తెలంగాణలో కూడా చాలా మంది చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అయితే ఉన్నారు కదా, దీనిపైన మీ స్పందన ఎలా? సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో డెఫినెట్గా కానీ 2 lakhs వేస్తా అంటున్నారు. దయచేసి ఇంకా క్రియేట్ చేయండి, జాబ్స్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి జాబ్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత కేసీఆర్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ దే వేర్ ఫెయిల్డ్. వాళ్ళ వల్ల మేము మా లైఫ్ని కోల్పోయాము, యూత్ లైఫ్ అనేది కోల్పోయాం. ప్రాపర్ మ్యారేజెస్ జెంట్స్కి జాబ్ ఉంటేనే కదా మ్యారేజెస్ అవుతాయి. సో పాప జెంట్స్ కూడా చాలా మంది బాయ్స్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ ఎ లాట్. సో మీరు జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఇవ్వండి. మీరు దయచేసి మీరు సూసైడ్ చేసుకోకండి. కొందరు సూసైడ్ చేసుకున్నారు. నేను నా వైపు నుంచి ఏంటంటే మీరు సూసైడ్ చేసుకోకండి, మీకు లైఫ్ ఉంది, యూ హ్యావింగ్ గుడ్ లైఫ్. మీరు నాకన్నా చిన్నవాళ్ళు యంగర్ ఏజ్ కాబట్టి ఎవరైతే నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారో మీకు మంచి లైఫ్ ఉంది, మీరు షైన్ అవుతారు. డెఫినెట్గా అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేసింది. నేను నమ్ముతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు, డిక్రీజ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నా. చూసుకున్నట్లయితే మీరు ఒక్కరే ఒంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కరే చేయడానికి కారణమే ఉంది. మీ లెక్క ఎంతో ఉన్నారని మీరే అంటున్నారు, 2-3 ఉన్నారని మీరే అంటున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ ఎందుకు రాలేదంటారు? భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు నన్నే చూసా చంపుతామని పోలీసు వాళ్ళని ఇక్కడ కూడా నల్లకుంట పోలీసు వీళ్ళు పోలీసు వాళ్ళని పంపించేసి ఒక 4-5 times వచ్చేసి నువ్వు ఇది పట్టుకొని భిక్షాటన చేయొద్దు, నువ్వు ఇది లేకుండా చేయాలి అనుకుంటే బెదిరిస్తున్నారు. అంటే నేనంటే ఇది పట్టుకొని చేయొద్దట, ఎందుకంటే వాళ్ళకి పరువు పోతుందా, వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారట. వైస్ ఛాన్సలర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళంతా. మరి నా లైఫ్ నువ్వు జస్ట్ ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావు, ఇక్కడ నాకు లైఫే తీసేశారు మీరు. సో అందుకని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముందుకు రావట్లేదు, భయపడుతున్నారు. నాకు ఎలాగో వీళ్ళు నా లైఫ్ స్పాయిల్ చేసేసారు, అందుకే నేను ముందుకు వచ్చాను మాట్లాడడానికి. మీ లెక్క ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ లెక్క ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంలో? డియర్ ఆల్, ఎవరైతే బాధల్లో ఉన్నారో దయచేసి ప్రాబ్లమ్స్ అనేవి టెంపరీగా ఉంటాయి, అవి పర్మనెంట్ కాదు. వాటిని మనం ఫేస్ చేస్తే మనం దాని నుంచి బయటకు రావచ్చు. ఫేస్ చేసిన తర్వాతనే బయటకు వచ్చాకనే లైఫ్ బాగుంటుంది, బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను నమ్ముతున్నాను మనకి మంచి డేస్ వచ్చాయని నమ్ముతున్నాను. మన కోరికలు వాళ్ళు తీరుస్తారని ఎందుకంటే ఊరికి రేవంత్ రెడ్డి గారు ఊరికి అన్ఎంప్లాయ్ వాళ్ళని మేము హెల్ప్ చేస్తామని చెప్పారు కదా. చూద్దాం మరి ఇప్పుడు ఏం హెల్ప్ మనకి వస్తుందో చూద్దాము. గవర్నమెంట్ జాబ్స్ ఇస్తా అంటున్నారు కానీ ఆ 2 lakhs కదా, మరి మన అన్ఎంప్లాయ్ వీఆర్ మోర్ దాన్ 2 lakhs. సో అందరికీ కొందరికి జాబ్స్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు, అట్లా క్రియేట్ చేసి ఇవ్వండి. అన్ఎంప్లాయీస్ మీరు దయచేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకోకండి, మంచి లైఫ్ ఉంది అని నేను మీకు చెప్తున్నాను మీడియా ద్వారా. ఇప్పుడు మీరు 38 days అయింది కదా, మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్ నా మీద కుల వివక్షత చూపించారనేది ప్రూఫే ఇది, రైట్? ప్రూఫ్. సో అందుకని నాకు ఇక్కడ వీళ్ళు నా క్యాస్ట్ ఫీలింగ్తోనే కుల వివక్షత చూపించారు కాబట్టి నాకు ఇక్కడ అవమానం చేశారు. నా లైఫ్ ఇక్కడే పోయింది, నాకు వీళ్ళు లైఫ్ లేకుండా చేశారు. ప్రొఫెషనల్గా నన్ను అనగదొక్కారు, పర్సనల్గా అనగదొక్కారు, ఇబ్బంది పెట్టారు, ఒక వ్యక్తిని పంపించి మానభంగం చేయించి నా లైఫ్ పాడు చేశారు. ఇలా అన్నీ నష్టపోయాను నేను 10 years నుంచి. సో మరి ఇప్పుడు నష్టపోయినా కాబట్టి నన్ను ఇప్పుడు గవర్నమెంట్ లిఫ్ట్ చేయాలి. వాళ్ళందరూ నన్ను సపరేట్ ఇదే యూనివర్సిటీలో నాకు జాబ్ వాళ్ళు ఇవ్వాలి, నేను ఇక్కడే జాబ్ చేయాలి. నన్ను చూసి మన వేరే వాళ్ళు కూడా చనిపోకుండా ధైర్యంగా ఉండగలరు.